మూడు నిమ్మకాయలు. కడియపులంక అనే గ్రామంలో ముగ్గురు అన్నతమ్ములుండేవారు. వారి తల్లిదండ్రులు పోయాక వారికి ఆధారం ఏమీ లేకుండా పోయింది. అందుచేత వాళ్ళు ఆ గ్రామంలోనే ఆ పని ఈ పని చేసుకుంటూ కాలం వెళ్ళబుచ్చేవారు. ఇదిలా ఉండగా ఒకసారి ఆ రాజ్యానికి కరువు వచ్చింది. దీంతో పెద్దవాళ్ళిద్దరూ చిన్నవాణ్ణి తమ వెంట రావద్దని చెప్పి మూటాముళ్ళే సర్దుకొని రాజుగారి వద్దకు వెళ్ళారు. వాళ్ళక్కడికి చేరేసరికే మూడోవాడు నాగులు కూడా అక్కడికి చేరాడు. నాగులు నిజానికి చాలా తెలివైనవాడు, బుద్ధిమంతుడు. అన్నలంటే అతనికి ఎంతో ప్రేమ. తన కోసం అన్నలిద్దరూ కష్టపడటం ఇష్టం లేక వాళ్ళకి చెప్పకుండా వాళ్ళకన్నా ముందే చేరుకున్నాడు. నాగులు తెలివితేటలతో చిన్న చిన్న పనిముట్లను తయారు చేసి తక్కువ సమయంలోనే ఎక్కువ పనిని చేసేవాడు. ఎలాగో తమ్ముడు కూడా అక్కడికే చేరుకున్నాడు కదా అని ముగ్గురు వెళ్ళి రాజుగారి వద్ద మొరపెట్టుకున్నారు. రాజుగారు వాళ్ళ మొర విని, ప్రస్తుతానికి మీకు ఇవ్వడానికి ఏ పని లేదు, అయినా మీరు చాలా దుస్థితిలో ఉన్నారు కనుక వంట వాళ్ళకి కావలసిన నీరు, వంట చెరుకు చేరవేస్తూ ఉండండి అన్నాడు. వాళ్ళు సంతోషంగా అందుకు ఒప్పుకున్నారు. ఇలా కొన్ని రోజులు గడిచాయి. ఒకరోజు రాజుగారు పెద్దవాళ్ళిద్దరిని పిలిచి, మీ ఇద్దరికన్నా నాగులు రెట్టింపు నీరు తెస్తున్నాడంట, రెట్టింపు వంట చెరుకు తెస్తున్నాడంట, మీరింత మందకొడిగా ఉన్నారేమిటి అని అడిగాడు. రాజుగారి భార్య కొద్ది కాలం కిందటనే పోయింది. ఆయన తిరిగి ఇంకా పెళ్లాడలేదు. ఈ విషయం పెద్దవాళ్ళిద్దరికీ తెలుసు. వాళ్ళు నాగుల మీద ఎంతగానో అసూయపడుతూ ఉండేవారు. ఇదే అదునుగా భావించి వాళ్ళు నాగులు పీడ వదిలించుకుందామని రాజుగారితో, మా నాగులు ఎప్పుడూ సమర్థుడేనండి, వాణ్ణి పంపారంటే మీకు వారం లోపల జగదేక సుందరిని తెచ్చి భార్యగా చేయగలడు, మీరు వాడికి అలుసు దొరకకుండా మాత్రం చూసుకోవాలి అంతే అని అన్నారు. చక్కని భార్యను పెళ్లాడాలని రాజుగారికి ఆశ పుట్టింది. ఆయన నాగులను పిలిచి, ఒరే, నీ శక్తి తెలియక నీ చేత నీళ్లు కట్టెలు మోయించాను. ఇక నువ్వు ఆ పని మాని నేను పెళ్లాడటానికి ఒక జగదేక సుందరిని తెచ్చిపెట్టు, నీకు వారం రోజులు గడువిస్తున్నాను అని అన్నాడు. అంత పని నా వల్ల అవుతుందా మహారాజా? నాకు శక్తి ఉందని నేనెప్పుడు చెప్పుకోలేదే అన్నాడు నాగులు. వారం రోజుల్లో జగదేక సుందరిని తీసుకురాకపోయావో నీ తల తీయించి కోటగుమ్మానికి కట్టిస్తాను, ఏమనుకున్నావో అని రాజుగారు నాగుల్ని భయపెట్టాడు. ఇక నాగులకు బయలుదేరక తప్పలేదు. రాజుగారి వంట మనిషి నాగులకు మంచి మంచి ఆహార పదార్థాలు మూటకట్టి ఇచ్చింది. అతను అడవి మార్గం పట్టి కొంత దూరం వెళ్ళాక ఆకలి వేసింది. అందుచేత ఒక చెట్టు కింద కూర్చొని ఆహారం మూట విప్పసాగాడు. అంతలోనే ఒక ముసలామె అతనున్న చోటుకి వచ్చి, ఆ మూటలో ఏంటి నాయనా అని అడిగింది. భోజనమవ్వా, కావలిస్తే నువ్వు కూడా ఇంత తిను అన్నాడు నాగులు. ఇద్దరూ కడుపు నిండా తిన్నాక ముసలామె నాగులతో, నీ రుణం ఉంచుకోన్లే బాబు, ఏం పని మీద పోతున్నావు, ఎక్కడిదాకా ప్రయాణం అని అడిగింది. నాగులు తాను బయలుదేరిన పని గురించి, రాజుగారి బెదిరింపు గురించి ఆమెకు చెప్పాడు. నీకు జగదేక సుందరి కావాలంటే ఈ దిక్కుగా పోతే మాయావులుండే కోట వస్తుంది, అక్కడ జగదేక సుందరులు దొరుకుతారు. ఈ శంఖం ఊదావంటే నిన్ను మాయావులు ఏమీ చెయ్యరు, పైగా వాళ్ళే నువ్వు చెప్పినట్టు వింటారు అని ముసలామె నాగులకు ఒక శంఖం ఇచ్చి తనదారిన తను వెళ్ళిపోయింది. చాలాసేపు కష్టపడిన మీదట నాగులకు ఆ శంఖాన్ని ఊదడం చేతనైంది. అది మోగిన మరుక్షణం అతని చుట్టూ మాయావులు ప్రత్యక్షమై, ఏం కావాలి దొరా, ఏం సెలవు అని కేకలు పెట్టారు. నాకొక జగదేక సుందరిని తెచ్చిపెట్టగలరా అన్నాడు నాగులు లోపల వాళ్ళను చూసి భయపడుతూనే. జగదేక సుందరులను తాకే శక్తి మాకు లేదు, కానీ వాళ్ళుండే చోటికి మాత్రం నిన్ను చేర్చగలం అని నాగులను ఎత్తుకుపోయి ఒక కోట వద్ద దించారు. కోట నిర్జనంగా ఉంది. నాగులు లోపలికి వెళ్ళేసరికి అక్కడ ముగ్గురు రాజకుమార్తెలు అతని కళ్ళపడ్డారు. నాగులను చూస్తూనే వాళ్ళు భయపడిపోయి కంగారుగా అటు ఇటు పరిగెత్తి అంతలోనే అదృశ్యమైపోయారు. నాగులు కోటంతా తెగ వెతికాడు, కానీ వాళ్ళ జాడ మాత్రం తెలియలేదు. వాళ్ళు అలా కంగారు పడి పరిగెత్తకపోయినట్టయితే వారిలో ఒకరినైనా బతిమాలి తన వెంట తీసుకుపోయి రాజుగారికిచ్చి తన తలను రక్షించుకునేవాడు. ఇక తాను వట్టి చేతులతో తిరిగిపోక తప్పదు, రాజుగారు తల తీయించటము అంతకన్నా తప్పదు. ఇక అలా అనుకుంటూ ఉండగా సుందరులు కనిపించిన చోట ఒక గూట్లో అతనికి 3 నిమ్మకాయలు కనిపించాయి. ప్రయాణం చేసేటప్పుడు దగ్గర ఉంటే దాహానికి తట్టుకోవచ్చని నాగులు వాటిని సంచిలో వేసుకుని ఇంటి దారి పట్టాడు. కొంత దూరం వెళ్ళేసరికి నాగులికి అపరిమితమైన దాహం పట్టుకుంది. ఎండ మండిపోతుంది.
కనుచూపు మేరలో తడి నేలన్నది కూడా లేదు. రాజ్యమంతా కరువాయే. అందుచేత అతను సంచిలో నుంచి ఒక నిమ్మకాయ తీసి కోశాడు. అందులో ఒక అపూర్వ సుందరి తల కనిపించింది. దాహం, చచ్చిపోతున్నాను అన్నది. ఆ సుందరిని ఎలాగైనా బతికించి రాజుగారికిస్తే తన తల కాపాడుకోవచ్చని నాగులు నీటి కోసం ఆ ప్రాంతమంతా చాలా వెతికాడు. ఎక్కడా ఒక్క చుక్క నీరు లేదు. అతను ఆయాసంతో తిరిగి వచ్చేసరికి నిమ్మకాయలో దాగిన సుందరి చనిపోయింది. నాగులు పుట్టెడు విచారంతో ముందుకు సాగాడు. మరింత దూరం వెళ్ళేసరికి అతనికి మరింత దాహం వేసింది. మళ్ళీ సంచిలో నుంచి మరొక నిమ్మకాయ తీసి కోశాడు. అందులో ఇంకా అందమైన సుందరి తల కనిపించింది. దాహం, చనిపోతున్నాను అని ఆమె కూడా అంది. నాగులు రెట్టింపు ఆశతో నీటి కోసం అన్ని దిక్కులకు పరిగెత్తాడు. కానీ అతని శ్రమ ఫలించలేదు. ఎక్కడా నీరు దొరకలేదు. నిమ్మకాయలో కనిపించిన సుందరి కూడా ప్రాణాలు విడిచింది. నాగులకి విషయం అర్థమైపోయింది. తనకి ఎంత దాహం ఉంటే నిమ్మకాయలో తాను కోసిన సుందరికి కూడా అంతే దాహం ఉంటుంది. కనుక వేగంగా రాజభవనానికి చేరుకున్నట్లయితే మూడో సుందరిని ఖచ్చితంగా కాపాడుకోవచ్చని అతనికి ఆశ పుట్టింది. వేగంగా రాజభవనానికి పరుగులు తీయసాగాడు. కానీ రాజభవనం చేరేలోపుగా నాగులకు దాహంతో నాలుక ఈడ్చుకుపోతోంది. నిమ్మకాయ కోసి తినకపోతే కొద్ది క్షణాల్లో తన ప్రాణాలు పోయేటట్టుగా కనిపించాయి. పళ్ళ బిగువున నడుస్తూ రాజుగారి ఇంటి సమీపంలో ఉన్న కొలను కనుచూపు మేరలో ఉండే చోటుకి చేరి దాహం భరించలేక మూడో నిమ్మకాయ కోశాడు. అందులో అందరికన్నా అందమైన సుందరి తల కనిపించింది. దాహం, దాహం, చచ్చిపోతున్నాను అన్నది. వెంటనే నాగులు లేని శక్తి తెచ్చుకొని నిమ్మకాయతో సహా పరిగెత్తుకుంటూ వెళ్ళి కొలను చేరుకున్నాడు. సుందరి చేత నీరు తాగించి తాను కూడా తాగాడు. కొలనులోని నీళ్లు తాగుతూనే జగదేక సుందరి పెరిగి పెద్దదై మామూలు ప్రమాణానికి వచ్చింది. అమ్మయ్యా, బతికాన్రా దేవుడా, నువ్వు ఈ చెట్టు మీద ఎక్కి ఆకు గుబురాల మధ్యన దాక్కో, నేను వెళ్ళి రాజుగారిని పిలుచుకు వస్తాను అని నాగులు రాజభవనానికి వెళ్ళాడు. ఈ జరుగుతున్నదంతా నాగులు యొక్క అన్నలిద్దరూ గమనిస్తూనే ఉన్నారు. వారు వంటలక్క వద్దకు వచ్చి, నువ్వు మా మాట విన్నట్లయితే నిన్ను మహారాణిని చేస్తాం అని ఆమెకు ఆశ చూపించారు. కొలను వద్ద ఉన్న చెట్టును చూపించి, చెట్టుపైన ఉన్న సుందరిని కొలనులోకి తోసే, ఆమె బట్టలు నువ్వు ధరించు, నువ్వే మహారాణివవుతావని ఆమెకు నమ్మకంగా చెప్పారు. దాంతో ఆమె అలాగే చేసింది. జగదేక సుందరిని మడుగులోకి తోసేసి తానే చెట్టు కొమ్మలపైన ఎక్కి కూర్చుంది. ఆమె వస్త్రాలను తాను ధరించింది. కొద్దిసేపటికి రాజుగారు తన నౌకర్లతో సహా వచ్చి చెట్టు మీద ఉన్న స్త్రీని దింపి చూస్తే ఆ మనిషి జగదేక సుందరి కాకపోగా మామూలు సుందరి కూడా కాదు. ఆయనకు ఎక్కడా లేని కోపం వచ్చింది. వంటలక్కను నాగులను కూడా చెరలో పెట్టించాడు. ఇది జరిగిన మర్నాడే రాజుగారి నౌకర్లకు కొలనులో ఒక తెల్లని చేప దొరికింది. దాన్ని వంట ఇంటి దాసీలు కోసేసరికి ఒక చిన్న స్త్రీ బయటకు వచ్చి వాళ్ళు చూస్తుండగానే మామూలు మనిషి అయింది. దాసీలు వెళ్ళి రాజుగారితో ఈ వింత విషయం చెప్పారు. రాజుగారు జగదేక సుందరిని చూసి ఎంతో ఆనందించారు. ఆయన వెంటనే తన నుంచి జరిగినదంతా తెలుసుకొని నాగులను చెర నుంచి విడిపించారు. అతని అంగరక్షకునిగా తనకి ఉద్యోగం ఇచ్చారు. నాగులు అన్నలిద్దరినీ చెరసాలలో పెట్టించాలని రాజుగారు ఆజ్ఞాపించినా నాగులు కోరిన మీదట వాళ్ళ శిక్షను రద్దు చేసి ఎప్పటిలాగే కట్టెలు కొట్టే ఉద్యోగాన్నే వాళ్ళకు ఉంచారు. వంటలక్క చేసిన మోసానికి ఆమెను దేశం నుంచి బహిష్కరించారు. సుందరి అంగీకరించిన మీదట రాజుగారికి సుందరికి వైభవంగా వివాహం జరిగింది. ఇదండి ఇవాల్టి కథ. ఈ కథ మీకు ఎలా అనిపించిందో మాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు ప్రియా స్టోరీస్ తెలుగు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.